మిర్యాలగూడ మండలంలోని బీసీ గురుకులం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీనివాస్ నగర్లోని దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో బాలికలను మోకాళ్లపై నిలబెట్టిన ఘటనపై ఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. హాస్టల్లో వార్డెన్ పెడుతున్న ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి సంఘం నాయకులు. రెండవసారి భోజనం తినడానికి వెళ్లిన విద్యార్థినులను దుర్భాషలాడటం, రాత్రి సమయంలో 8th, 9th విద్యార్థినులను మోకాళ్లపై నిలబెట్టడం వంటి వార్డెన్ వేధింపులు వెలుగు చూశాయి. గత 20 రోజులుగా విద్యార్థులకు గుడ్లు, పండ్లు, స్నాక్స్, చికెన్, మటన్ పెట్టట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆర్సీఓ, ప్రిన్సిపల్, సంబంధిత డ్యూటీ టీచర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు. నగర్లో ఉన్న దామర్చర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు రెండోసారి అన్నం తినారనే ఉద్దేశంతో ఆ డ్యూటీలో ఉన్న టీచర్ కానీ, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయురాలు ప్రిన్సిపల్ గారు విద్యార్థులను రెండోసారి అన్నం ఎందుకు తింటారు, ఇప్పటికే మా బడ్జెట్ మైనస్లో ఉంది, మీరు ఎక్కువ అన్నం తింటారు, ఎక్కువ కూరలు తింటారు, రెండోసారి తింటారు అని చెప్పేసి ఆ విద్యార్థులను మోకాళ్ళ మీద నిలబెట్టిన పరిస్థితి ఉన్నది. తక్షణమే ఈ యొక్క దామర్చర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఇందులో ఆర్సీఓ గారిని ఎంక్వైరీ పంపడంలో గతంలో అనేక తప్పిదాలు జరిగాయని చెప్పేసి ఆర్సీఓ గారు ఎన్నిసార్లు ఎంక్వైరీకి వచ్చినప్పటికైనా ఆ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఆర్సీఓ గారు కాకుండా జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రత్యేకమైన విచారణ కమిటీ వేసి విచారణ జరిపించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీనివాస్